జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. 10 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కూడా నేను అందరూ అధికారులను న్యాయం చేయమని కోరినా, అన్ని పార్టీల నాయకులను కోరినా, నేను ఒక బీసీ మహిళను, నన్ను ఈ 10 రోజుల నుంచి కూడా నేను ఇక్కడ చలినక ఎండనక కూడా నేను ఇక్కడ పడి ఉంటున్నాను, నాకు న్యాయం జరుగుతుందని. అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ మళ్ళా జేలాల జలపతి రెడ్డి గారు కానీ, ఈ జలేందర్ రెడ్డి గారు కానీ నాకు మద్దతు తెలిపి న్యాయం చేయాలనుకున్నా కూడా నా వద్దకు వచ్చి న్యాయం చేస్తే సరిపోయేది. అలా కాకుండా నిన్న నాకు వేరే మహిళలతోటి ఆమెను నాకు ఫోన్ చేయమనని, నిమ్మల్ల జలేందర్ రెడ్డి రేగుంటకు సంబంధించిన వ్యక్తి నన్ను ఫోన్ చేయమని చెప్పడం జరిగింది. చెప్తే నేనేమన్నా అంటే, నాకు ఫోన్ చేయడం కాదమ్మా, నా ఆర్డర్ కాపీ ఇప్పిస్తాను అంటుండు కదా, టెంట్ దగ్గరకు వచ్చి 4 మహిళల ముందట నాకు ఆర్డర్ కాపీ ఇచ్చి మద్దతు తెలుపమని చెప్పండి అని. నేటికి నిరాహార దీక్ష 10వ రోజు జరుగుతున్నా కానీ సరిత గారికి న్యాయం చేయడానికి అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు రావడం లేదు. ఇప్పుడిప్పుడే ఇన్ని రోజులు మహిళలు ఇంతకుముందు ఇళ్లలో ఉండి భయపడి ఇంట్లోకి పరిమితమయ్యారు. ఇప్పుడు సరిత గారి అటువంటి ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు, తలకాల మీద తాను బతుకుతున్నారు. అటువంటి వాళ్ళను ఈ రెడ్డిలు లైంగిక వేధింపులకు గురి చేసి మళ్ళీ మహిళలు పని చేయకుండా ఇంటికే పరిమితమయ్యేటట్టు చేస్తున్నారు మన బీసీ మహిళలను. ఇన్ని ఒత్తిడులను, ఇంత బదనాంను మనసులో ఉంచుకొని బయటకు వచ్చిందంటే అభినందించవలసిన విషయం. మొత్తం మీద సరిత గారికి న్యాయం చేయకపోతే విడిచిపెట్టేదే లేదు. దీనిపై రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ ఒత్తిడిలకు గురి చేస్తున్న వారిపై అది పార్టీ తరఫున కాంగ్రెస్ లీడర్లను అందరినీ సస్పెండ్ చేస్తూ యాక్షన్ తీసుకొని వీళ్ళ సంఘాలలో జరిగే కార్యక్రమానికి అది వియోగోల ఎన్నికకు వీళ్ళని అడ్డం రాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఖబర్దార్, నీ పని అయిపోయింది. ఇప్పటికైనా వచ్చి క్షమాపణ చెప్పి తప్పును ఒప్పుకో, లేదంటే ఇడిచిపెట్టేదే లేదు. ఈ గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కపై లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. బీసీ మహిళపై అలాంటి అరాచకం చేయడం చేత బీసీ మహిళా లోకం అందరం కలిసి ధర్నాలకు చేపడతాం. ఖబర్దార్ శ్రీనివాస్ రెడ్డి, జలపతి రెడ్డి, జలంధర్.